పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం అంతర్జాతీయ సమాజంలో పెను సంచలనంగా మారింది. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామంటూ కొద్ది రోజుల క్రితం హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్ ప్రతిపాదించిన 10 షరతులు ఆచరణీయమైనవని అంగీకరించడం వెనుక హార్ముజ్ జలసంధి కేంద్రంగా సాగే భారీ ఆర్థిక వ్యూహం దాగుంది. కేవలం 53 కిలోమీటర్ల వెడల్పున్న ఈ కీలక జలమార్గంపై ఇరాన్, ఒమన్ దేశాలు ఇకపై టోల్ ఫీజు వసూలు చేసేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తోంది. ఇన్నాళ్లు అంతర్జాతీయ జలమార్గంగా ఉచితంగా రాకపోకలు సాగించిన నౌకలు ఇకపై ఒక్కో ప్రయాణానికి దాదాపు 18 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం కారణంగా అతలాకుతలమైన ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మరియు దేశ పునర్నిర్మాణాన్ని ఈ టోల్ నిధులతో గాడిలో పెట్టాలని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భావిస్తోంది. యుద్ధం కంటే ఈ ఆర్థిక ఒప్పందమే ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా మారుతుండడం విశేషం. ఈ కాల్పుల విరమణ ప్లాన్లో భాగంగా రాబోయే 2 వారాల పాటు పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఈ మధ్యంతర కాలంలో హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల భద్రత, పర్యవేక్షణ పూర్తిగా ఇరాన్ మిలిటరీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని స్పష్టమైంది. జలసంధికి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ ఉండడంతో ఇరు దేశాలు కలిసి ఈ టోల్ వసూలు చేసే అధికారాన్ని పొందేలా బిల్లును ఇరాన్ పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించింది. ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నట్లుగా హార్ముజ్ రవాణాను పునరుద్ధరించడం ద్వారా ఇరాన్ భారీగా డబ్బు సంపాదించవచ్చని, తద్వారా పునర్నిర్మాణ ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఆయన వెనక్కి తగ్గడానికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది. ఇది కేవలం శాంతి ఒప్పందం మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను వాణిజ్యీకరించే ఒక నూతన దౌత్య ప్రయోగంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే ప్రపంచ దేశాలు ఈ అదనపు భారానికి ఏ మేరకు అంగీకరిస్తాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రపంచ ఇంధన అవసరాల్లో కీలక వాటా కలిగిన హార్ముజ్ జలసంధిపై టోల్ ఫీజు విధిస్తే అది గ్లోబల్ సప్లై చైన్ పై పెను ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఈ టోల్ భారం వల్ల ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి నుంచి సాగుతున్న యుద్ధం వల్ల ప్రపంచం ఇంధన సంక్షోభంలో ఉండగా ఇప్పుడు ఒక్కో నౌకపై 18 కోట్ల రూపాయలు వసూలనేది రవాణా వ్యయాన్ని విపరీతంగా పెంచేస్తోంది. అయినప్పటికీ పూర్తి స్థాయి యుద్ధం కంటే ఈ ఆర్థిక భారమే మేలని అమెరికా భావించడం వల్ల ఇరాన్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ లో జరిగే చర్చలు సఫలమైతే ఈ తాత్కాలిక ఏర్పాటు శాశ్వత ఒప్పందంగా మారి హార్ముజ్ జలసంధి స్వరూపాన్నే మార్చివేయవచ్చు. అంతిమంగా ట్రంప్ తన వ్యాపార దృక్పథంతో ఇరాన్ సంక్షోభాన్ని ఒక ఆర్థిక అవకాశంగా మలుచుకోవాలని చూస్తుండగా, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని, ఆదాయ మార్గాలను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.